వెయ్యేళ్ల పరిపాలనలో నిన్ను దేవుడు నియమించి, ఈ మట్టి శరీరాలు కాదప్పుడు మహిమ దేహాలతో భూమి మీదకి దిగి వచ్చినప్పుడు వీళ్ళెవర్రా అంటే దేవుని యాజకులు, దేవుని సేవకులు. వీళ్ళు మహిమ దేహులు, వీళ్ళు వరములతో నింపబడిన వారు. వీళ్ళు ఎవరు తాలూకా అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్త, రాజాది రాజైన దేవుని సొత్తైన ప్రజలు వీళ్ళని నీ గురించి సాక్ష్యం పలుకుతుంటే ఎంత ఉన్నతమైన అద్భుతమైన మహిమ ఆలోచించండి. అందుకే ఆ విశ్రాంతి దినములో నువ్వు ఉండాలంటే ఇప్పటి నుంచే సంఘములో ఏదో ఒక పని నువ్వు నియమించుకోవాలి. ఇది నా బాధ్యత అనుకోవాలి. నీ డబ్బే కానీ, నీ శ్రమే కానీ, నీ కష్టమే కానీ, పాడటమే కానీ, వాయిద్యంలో వాయించటమే కానీ, నీకు చేతనైన పని చేయటమే కానీ, నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నా పక్షాన నిలబడి వర్తమానం అందించడమే కానీ, లేదు ఒక పండుగ వచ్చినప్పుడు, ఒక మీటింగ్ అప్పుడు బాధ్యత వహించి గర్వించకుండా, ఆశించకుండా ఇది నా బాధ్యత అని ఒక పని నువ్వు నియమించుకొని బాధ్యత నిలబడి పని చేయటమే కానీ, ఇలాంటి వాటిలో మీరు నియమించుకోవాలి మిమ్మల్ని మీరు. ఇప్పుడు ఏమి ఆశించకుండా మీరు దేవుని మందిరావరణంలో పనికి మీరు కోరుకుంటే ఈ పనులే నూరింతలుగా 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు మీకు నియమిస్తాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా, అర్థమైన వాళ్ళు హల్లెలూయా. అప్పుడు పని చేయాలంటే ఇప్పుడు పని చేయాలి మీరు. ఎప్పుడు 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 పని చేయాలి. అయితే మా వల్ల ఏం కాదమ్మా అని అనుకుంటారు కొద్దిమంది. అయింది, ప్రతి వస్తువు ఉపయోగమే. నీ వల్ల ఏం కానప్పుడు అందరికంటే ముందురా మోకరించు, కన్నీరు కార్చు, అది కూడా పనే కదా.